ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्ति. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం లాస్ట్ టైం కొన్ని ట్రయాంగిల్స్ గురించి మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకుందాం మనం. సో ఈ ఫైరీ ఆస్పెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద సెంటర్ ఎట్ దిస్ స్టేజ్ not only rotates in a specific direction but literally turns upon itself, forming a living, flaming, iridescent globe of pure fire and holding within it a certain geometrical shape at withal vibrating so rapidly that the eye can scarcely follow it. Above, at the top of the head, will be seen a fairy display that seems to put all the other centers into insignificance. సో ఈ వెలుగు అనేటువంటిది ఈ ఫైర్ ఆస్పెక్ట్ గురించి చెప్తూ ఈ ట్రయాంగిల్లో ఈ ఫైర్ అనేటువంటిది ఈ మూడు సెంటర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రయాంగిల్ ఒక్కొక్క సెంటర్స్ ఇవి చెప్పారు కదా మనకి. ఈ సెంటర్స్ ఇవన్నీ కూడా ఒక ఫైర్గా అయ్యి అది ఒక జామెట్రికల్ షేప్ తీసుకుంటుంది. మనకి ట్రయాంగిల్ షేప్ ఇలా తీసుకుంటుంది. ఈ షేప్ ద్వారా ఆ వెలుగు అనేటువంటిది అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ జామెట్రికల్ సింబల్స్. బాగా తెలుసుకోండి. మనకి ఈ ఆధ్యాత్మిక సాధనలో ఈ జామెట్రికల్ సింబల్స్కి చాలా ఇది ఉంది. అందు గురించి మనం ఒక సింబల్ మనం వేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా వేయాలి. ఒక వజ్రం గీస్తున్నాం అనుకోండి, ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. ఎందుకంటే చోట్లో పర్ఫెక్షన్ అనేటువంటిది ఆ రకంగా సింబాలిక్గా రిప్రజెంట్ అవుతుంది. అదే రకమైనటువంటి సింబాల్స్ మనం ఇక్కడ వేస్తున్నప్పుడు ఒక ట్రయాంగిల్ కానీ ఒక వజ్రం గుర్తు కానీ ఏదైనా సరే మీరు వేస్తున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా వేస్తే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ మనకు సరిగ్గా డాన్ అవుతాయి. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ట్రయాంగులర్ ఈ ఒక పర్ఫెక్ట్ షేప్ అవుతుంది. ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క షేప్ ఉంది. ఆ వివరాలన్నీ కూడా మనకి ప్రజ్ఞాలసంలో కూడా ఇచ్చారు మనకి. సో ఒక పర్ఫెక్ట్ ఇదిగా అంటే ఆ వెలుగు అంతా కూడా మూడు కూడా ఒక చక్కటి వెలుగుగా తయారయ్యి ఆ వెలుగు వీటిలో ఒక మొత్తం పరిపూర్ణంగా నింపబడి వాడిని ఊర్ధగమనంగా తీసుకెళ్తుంటుంది. వెలుగు తీసుకెళ్ళి ఏమంటున్నారంటే a living, flaming, iridescent globe of pure fire and holding within it a certain geometrical shape and withal vibrating so rapidly that the eye can scarcely follow it. అంటే ఐ కెన్ స్కేర్స్లీ ఫాలో ఇట్ అంటే ఏంటంటే ఈ వెలుగు అనేటువంటిది వీటిలో పరిపూర్ణంగా నింపబడి ఉండి అది చక్కగా ఒకే ఒక వెలుగుగా నింపబడుతుంది. అప్పుడు ఇది అనాహత చక్రంలో వెలుగా, ఇది ఆజ్ఞా చక్రంలో వెలుగా, ఇది లేదా విశుద్ధి చక్రంలో వెలుగా అంటే మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. ఆ రకంగా నింపబడుతుంది అనమాట వెలుగు. అబౌవ్ అట్ ది టాప్ ఆఫ్ ది హెడ్ విల్ బి సీన్. తర్వాత ఏంటంటే ఏమంటున్నారంటే ఇక్కడ సహస్రాలలో ఒక వెలుగు అనేటువంటిది నింపబడుతుంది. ఈ వెలుగు అన్నిటి వెలుగుల్ని ఇది డామినేట్ చేస్తుంది. ఒక పెద్ద 1000 పెటల్డ్ లోటస్ అంటారు దాన్ని, 1000 క్యాండిల్ బల్బ్ లాగా పెద్ద వెలుగు అది. ఆ వెలుగు ఎప్పుడైతే మనలో వెలుగు ఇదవుతుందో కింద ఉన్నటువంటి షట్చక్రాలు ఉన్నటువంటి వెలుగులన్నీ కూడా ఆ వెలుగులో కలిసిపోతాయి. ఇక్కడ వేరే
అది కూడా ఒక వెలుగులో భాగం, ఇవన్నీ కూడా దాంట్లో భాగం అయిపోతాయి. కానీ 5 బల్బుల్లో ఇది ఇంకో బల్బు అన్నటువంటిదిగా ఉండదు. ఒక్కొక్క పెద్ద బల్బు పెట్టడం మిగిలిన చిన్న బల్బుల యొక్క వెలుగులన్నీ కూడా పెద్ద బల్బు వెలుగులో భాగం అయిపోతాయి. చూసారా, ఆ రకంగా అయిపోతుంది. అక్కడి నుంచి చక్కటి ఇది డౌన్ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ అంటుంటది. 1000 పెటల్ లోటస్ సహస్రారాన్ని తీసుకొని అక్కడి నుంచి కిందకి అలా తీసుకొస్తుంటది. చోట్ల నుంచి ఎనర్జీస్ అన్ని కూడా మన సహస్రారం నుంచి అలా ఎంటర్ అలా దిగి వస్తుంటాయి. అందు నుంచి ఎప్పుడు కూడా ఈ తలభాగం, అందు గురించి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఊరిన ఇది చిన్నది. అందు నుంచి ఇది చక్కగా వాళ్ళు ఇది పెడతారు ఇక్కడ మనకి సెటార్. అంటే ఏంటంటే ఇక్కడ ద్వారా మనకు వెలుగు అనేటువంటిది ఇందులోంచి ఇలా దిగుతుంది. అదే చెప్తున్నాను. The flame mounts upward and seems to attract downward a sheet of electric light, which is the downflow from the spirit on the highest flame. ఈ స్పిరిట్ నుంచి దీన్ని కైలాసము అన్నారు. అందుకు ఈ కైలాసంలో నుంచి వెలుగు అనేటువంటిది అలా దిగి వస్తుంది. అక్కడ ఉండేటువంటిది వెలుగే, ఇంకెంతకంటే ఏమి ఉండదు కైలాసంకి వెళితే. అందు నుంచి ఆ వెలుగుని చూడడం అంటే చోట్లో ఉన్నటువంటి పరమాత్మని ఆరాధించడం. చోట్లో ఉన్నటువంటి పరమాత్మని ఆరాధించడం అన్నా, చోట్లో ఉన్నటువంటి వెలుగుని దర్శించడం అన్నా, అంతర్యామి యొక్క సాక్షాత్కారం పొందాడన్న ఒకటే అర్థం. So this flame downflow from the spirit on the highest plane, this marks the blending of the fires and the deliverance of man from the trammels of matter. అట్ ప్రజెంట్ అది ఇదంతా కూడా మనకి కాస్మిక్ ఫైర్ లో ఈ ఇండికేషన్, అంటే ఇక్కడ ఈ సెంటర్స్ దీనిది ఇక్కడ కాస్మిక్ ఫైర్ లో ఇచ్చినటువంటి విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ మనకి ఎసాటరిక్ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాము. So at present charts are set up on the basis of the personality condition or the personality ray. If the astrologer is fortunate enough to know or to guess it accurately, if however the subject is an advanced person, then the chart will be frequently wrong, as the planets which govern in the case of ordinary or undeveloped man has ceased to influence the spiritual man and the disciple. మామూలుగా ఒక ఆస్ట్రాలజర్ ఒక చార్ట్ అని గీసినప్పుడు వీడికి ఏదో సప్తమంలో శని ఉన్నాడు, అష్టమంలో బుధుడు ఉన్నాడు, ఇలా ఏదో వేస్తుంటాడు. ఒక కామన్ మ్యాన్కి సప్తమంలో శని, అష్టమంలో బుధుడు ఇలా ఏదో ఉన్నటువంటి వాడి యొక్క రిజల్ట్స్ వేరు. ఒక సాధకుడికి ఇవి ఇలా ఉండడం అనేటువంటిది వేరు. తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. వీడు ఒక సాధకుడా, వీడు ఒక మానవుడా, మామూలు వాడా. ఒక సాధకుడికి ఆ టీచర్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వేరుగా ఉంటాయి. ఒక మామూలు వాడికి ఆ టీచర్ ఇచ్చేటువంటి ప్రిన్సిపల్స్, రూల్స్, పనిష్మెంట్స్, ఇంపోజిషన్స్ ఇవన్నీ వేరుగా ఉంటాయి. క్లాస్లో ఉంటే అందరి పిల్లలకి టీచర్ ఒకటే టైప్ ఆఫ్ ఉండదు. కొందరు పిల్లలకి ఇంపోజిషన్ ఇస్తుంది, కొందరు పిల్లలకి హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది, కొందరికి మాత్రం కామన్ హోంవర్క్ అన్నట్టుగా ఉంటుంది. అందరు నోట్బుక్స్ అలానే చెక్ చేస్తుందంటే అందరు నోట్బుక్స్ అలా చెక్ చేయరు. కొందరు నోట్బుక్స్ చూడగానే చెప్పేస్తుంది పలానా వాడి నోట్బుక్ దీనిలో తప్పులు ఎక్కువ ఉంటాయని చెప్పి అన్ని తప్పులు చూపిస్తుంది. కొందరు నోట్బుక్ అటేటో చూసి ఇక్కడ టిక్కులు పెట్టేసి రైట్ పెట్టేసి వదిలేస్తుంది. అందులో తప్పు దొరకదు, మీరు అంతా వెతికి. అలా ఉంటాయి కొన్ని నోట్బుక్స్. సో అది టీచర్కి సహజంగా తెలుస్తుంది. అందరి మీద ఒకటే దృష్టి ఉంటుంది అంటే అందరి మీద ఒకటి దృష్టి ఉండదు. సో ఆ రకంగా ఈ జ్యోతిష్యంలో కూడా ఈ గ్రహములు ఇవన్నీ కూడా ఒక మామూలు వాడి మీద పనిచేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. ఒక సాధకుడి మీద మామూలు వాడి మీద పనిచేసినటువంటి లెవెల్లో కాకుండా కొంచెం హయ్యర్ లెవెల్లో పనిచేస్తుంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ది హారోస్కోప్స్ ఆఫ్ ఎ డిసైబుల్ ఆర్ ఇనిషియేట్. అది బాగా తెలుసుకోవాలి. అందు గురించి బాగా మామూలుగా చెప్పుకోండి. ఒక చక్కగా ప్రేయర్ చేసి ఒక చక్కగా సేవ చేయలో ఉన్నటువంటి వాళ్ళు హారోస్కోప్స్ పట్టుకుని కనబడిన ప్రతి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళకండి. మీకు దాంట్లో సొల్యూషన్స్ దొరకవు. చక్కటి ఒక స్పిరిచువల్ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి చూపించుకోండి అంతే. మామూలు వాళ్ళకి చూపించుకుంటే మీకు చెప్పిన అవన్నీ కూడా ఊరిని మీ మైండ్ మీద మీకు ఇక్కడ శని వచ్చాడంటే అదో తెలియనటువంటి మనకి టెన్షన్. ఏంటో శని వచ్చాడంటే లగ్నంలో ఇప్పుడు ఏమైపోతుందో ఏమిటో నా పరిస్థితి, ఏదో ద్వాదశంలో శని పడ్డాట, ఇప్పుడు నాకు ఇదేట, ఇలా ఏవో అనుకోవడం, వాటి వల్ల ఇంకా మనం చేసుకున్నటువంటి పని స్లో డౌన్ అవుతుంది తప్పితే యూస్ ఉంటుంది దాన్ని. అది ప్రధానంగా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. On that condition by certain karmic influences which the advanced man has overcome or is overcoming, the horoscope will be cast eventually on the basis of the solar ray and then the zodiacal signs which govern the activities and the influence of the present group of planetary rulers will be considerably lessened. Planetary rulers అంటే ఈ మనకి ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఇవి రూల్ చేయడంగా కాకుండా ఈ 12 రాసులు వీడు సోల్ రే ఏదో దాని విధంగా వీడికి హారోస్కోప్ వేయడం అనేటువంటి ఉంటుంది. హౌసెస్ రూల్ చేస్తాయి.
ప్లానెట్స్ రూల్ చేయవాళ్ళు. ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా డిఫర్ చేసుకుని అర్థం చేసుకోవాలి. ప్లానెట్స్ హౌసెస్లో మనం వేస్తాము. ప్లానెట్స్ హౌసెస్లో వేస్తున్నప్పుడు మామూలు వాడికి ఏం చేస్తారంటే ప్లానెట్స్ని బేస్ చేసుకుని, ఉదాహరణకి ఏదో శని లగ్నంలో ఉన్నాడు అంటే ఏంటని రాస్తారు మనకి. ఫలానా లగ్నం అంటే వీడు ఎలా ఉంటాడు అనేటువంటిది రాసేది తక్కువగా ఉంటుంది మనకి. ఏదో ధనుసు రాశి లగ్నం, ధనుసు రాశిలో శని పడ్డాడంటే ఒక రకంగా చెప్తాం, ధనుసు రాశిలో గురుడు ఉన్నాడంటే ఒక రకంగా చెప్తాం. ఇలా ఉంటుంది మనం చెప్పేది. దట్ ఈస్ ఫర్ కామన్ ఆస్ట్రాలజీ, కామన్ మ్యాన్ కదా అంతా కూడా. సాధకుడికి ఇది వచ్చిన తర్వాత ధనుసు రాశి వాడికి లగ్నంగా ఉందిట, అందులో శని చేరాడట అంటే ఏమిటి, అప్పుడు దాని మీద చెప్పేటువంటి ప్రిడిక్షన్ చాలా డిఫరెంట్. అంటే ధనుసు రాశి మెయిన్గా ఉండి దానికి శని సహకారంగా నిలుస్తాడు. అదే మామూలు వాడికి శని మెయిన్గా ఉండి ధనుసు రాశి వెనక్కిగా ఉంటుంటుంది. రెండింటికి కొంచెం జాగ్రత్తగా డిఫరెన్స్ అర్థం చేసుకోండి. శని ఫస్ట్గా వేసుకుని అర్థం చేసుకుంటున్నదంతా కూడా పర్సనాలిటీకి సంబంధించినదిగా అవుతుంది. ధనుసు రాశి ఫస్ట్ అంటున్నదిగా అర్థం చేసుకున్నప్పుడల్లా వాడి యొక్క సోల్ రే మీకు అవగాహనలోకి వస్తుంటుంది. ఈ రెండింటికి అది తేడా. సో సోల్ రే అంటున్నది డామినేట్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళ ఫస్ట్ హౌస్ జోడియాకల్ సైన్ అంటున్నది ప్రధానంగా స్వీకరించి మాట్లాడడం అంటున్నది జరుగుతుంది. న్యూ ప్లానెటరీ పొటెన్సెస్ conveying zodiacal energies will control and take precedence and the old ones, thus putting the man in touch with different forces. So new planetary potencies will control and take precedence of the old ones. ఇక్కడికి వచ్చేటికి అంటే జోడియాకల్ ఎనర్జీస్, ఈ జోడియాకల్ ఎనర్జీస్ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా మీకు వ్యక్తంలోకి తీసుకురావడం. ఏమంటే సార్ ఈ లెటర్ మీకు ఇమ్మన్నారండి అంటే చెప్పేటటువంటిది వేరు, మిమ్మల్ని పిలుస్తున్నారండి అని చెప్పడం వేరు. సో ఈ గ్రాములు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వీడికి ధనుసులో శని ఉన్నటువంటి ఇది ఏం చేస్తుందంటే శని ధనుసు రాశి మీకు రూల్స్ లేదా ఈ రకమైనటువంటి శిక్షణ ఇస్తోంది అంటున్నది ఇది కన్వే చేయడం వేరు. శని వీడిని రూల్ చేసి ధనుసు రాశి వెనక్గా ఉండడం అంటున్నది వేరు. వీడికి తేడా ఉంటుంది. అది జరుగుతుంది. నేను ఏమన్నారంటే the man in touch with different forces. Finally, the time will come when he will be sensitive to the whole range of vibrations. ఒకనొక రోజు వస్తుంది, he will be sensitive to the whole range of vibrations. అంటే 12 రాసులు, ఈ 12 గ్రహములు ఇవన్నీ కూడా వాటన్నిటికీ వీడు సెన్సిటివ్ అయ్యి చక్కగా వాటన్నిటి నుంచి వస్తున్నటువంటి ఒకే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ నుండి చక్కగా వీడు జీవితంలో స్వీకరించి దాన్ని వాటి ద్వారా వాడికి అందుతున్నటువంటి విషయాన్ని వాడు అవగాహనలోకి తెచ్చుకుని దాని ద్వారా వాడు జీవించే విధానాన్ని వాడు మార్పు చెందించుకొని వాడు లైఫ్ లీడ్ చేయడం అంటే వాడి యొక్క ప్రధాన కర్తవ్యంగా వాడికి నిలుస్తుంది. కొంచెం బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ హయ్యర్ స్టెప్ ఏమని చెప్తున్నారంటే will be sensitive to whole range of vibrations. Charts will then be set up which will be called charts of the process. ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే చార్ట్స్ ఆఫ్ ది ప్రాసెస్లోకి వెళ్తాడు. అంటే క్రాసెస్ ఉన్నాయి కదా, 3 types ఆఫ్ క్రాసెస్ మనకి చెప్పారు, చర్రాశి, స్థిరరాశులు, దుస్వభావ రాశులు. ఈ చార్ట్స్ ఆఫ్ ది ప్రాసెస్లోకి కూడా వెళ్తారు. అంటే సాధకుడికి ఈ 12 గ్రాములు 12 రాసుల్లోంచి ఎనర్జీస్ అన్నట్టు వస్తున్నాయి. వీటిని ఆస్వాదించుకున్నట్టు పొందుతూ వీటిలో ఫస్ట్ ప్రధానంగా దుస్వభావ రాశులు వీళ్ళలో ప్రధానంగా పాత్ర వహిస్తాయి, ఈ 4 రాశులు. నెక్స్ట్ స్థిర రాశులు వీళ్ళలో ప్రధాన పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ చరరాశులు వీళ్ళలో ప్రధాన పాత్ర వహిస్తాయి. దీని వల్ల అంటే చార్ట్స్ ఆఫ్ ది ప్రాసెస్ అన్న దాన్నే మనకి ఈ రకంగా చార్ట్స్ చూసేటప్పుడు ఈ రకంగా అంటే ఈ రాసులు ప్రధానంగా చూసి కూడా చెప్పేటువంటిది ఉంటుంది. అంటే వాళ్ళు 12 రాసులు వాళ్ళలో ప్రధానంగా చూపించడం అంటున్నది ఉండదు. 4 రాసులు ప్రధానంగా వాళ్ళలో వాడికి లీడ్ చేయడం అంటున్నదిగా ఉంటుంది. అది జరుగుతుంది. సో దాన్ని ఏమన్నారంటే ప్రాసెస్ అన్నారు. So charts of the process and not simply indications of planetary influences in the 12 houses. I question whether there is any living astrologer capable of doing this aspect. ఈ రకంగా ఆస్ట్రాలజర్ ఎవరైనా ఉన్నారా? దయచేసి ఈ రకంగా వర్క్ చేయండి. అంటే ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా వర్క్ చేయడం అంటే పార్ట్ అయిపోయింది. తర్వాత 12 హౌసెస్గా వర్క్ చేయడం అంటే ఒక పార్ట్. దానికి పైన చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ ప్రాసెస్గా మీరు ఆస్ట్రాలజీని మీరు లీడప్ చేయండి. దాన్నే 1470 మనం వేస్తాం. సో కార్డినల్స్, ఈ కార్డినల్ క్రాసెస్ వాళ్ళ లైఫ్ మెయిన్గా వాడిని లీడ్ చేస్తుంటాయి. వీటిని అవగాహనలో తెచ్చుకోండి.
అప్పుడు మీకు బోధపడేటువంటి హారోస్కోప్ చాలా డిఫరెంట్గా. సో అందు గురించి ఏంటంటే ఈ కార్డినల్ పాయింట్స్ అంటారు దీన్ని. మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే జాతకంలో 1, 4, 7, 10 హౌసెస్ చూస్తారు వాళ్ళు. ఈ 4 హౌసెస్లో ఏదైనా ప్రధానమైన గ్రహం ఉందంటే అది వాడికి యాక్టివ్గా వర్తిస్తోందని ఇలా చేస్తాం. సో బేసిక్గా ఒక పర్సన్ మనం తీసుకున్నప్పుడు మెయిన్గా ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాల్సినట్టు హారోస్కోప్స్ ఎవరు అంటే ఒక సాధకుడివి. చక్కటి సాధకుడు ఉన్నప్పుడు వాడు హారోస్కోప్ మీరు వేయండి. వేసి ఒక యావరేజ్ పర్సన్లో ఇది ఎలా వర్తిస్తుందో మీకు అర్థమైపోతుంది. అది అయిపోయింది. దాని నుంచి కొంచెం వాడు ఒక సాధకుడు కదా, సాధకుడికి ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పారు మనకి. ఆ రకంగా వాడి సాధనకు సంబంధించినటువంటి హారోస్కోప్గా అది క్యాలిక్యులేట్ చేయండి. దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే వాళ్ళు కార్డినల్ పాయింట్స్ 1, 4, 7, 10 ఎలా వాడిని లైఫ్ లీడ్ చేస్తాయి. ఈ 4 హౌసెస్లే వాడిని లైఫ్ లీడ్ చేస్తుంటాయి. మిగిలిన హౌసెస్ ప్రధానంగా లైఫ్ లీడ్ చేయి. అంటే ఫస్ట్ దుస్వభావ రాశులు, నెక్స్ట్ స్థిర రాశులు, నెక్స్ట్ వాడి యొక్క చర రాశులు. ఈ రకంగా వస్తుంటుంది. అంటే వాడి లగ్నం దుస్వభావ రాశిలో పడింది అనుకోండి, దుస్వభావ రాశులన్నీ కూడా వాడి కార్డినల్ పాయింట్స్ అయిపోతాయి. సో ఈ కార్డినల్ క్రాస్ వాడిని ఎలా లైఫ్ లీడప్ చేస్తుంది, ఈ 4 పాయింట్స్ ఉంటాయి ప్రధానంగా. మిగిలినవన్నీ కూడా వీటికి తోడ్పడేటువంటిదిగా ఉంటుంది. అలా చార్ట్ అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయండి అని చెప్తున్నారు. సో ఈ రకంగా ఆస్ట్రాలజీ అనేటువంటిది స్టడీ చేయాలని చెప్తున్నారు. Are the ones that are prepared prior to the third initiation. These charts. These are మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ రకంగా చేస్తారు. గేజ్ అన్నారు. మాస్టర్స్ గేజ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. వాళ్ళు 1, 4, 7 అని చూడండి. 1, 4, 7 అని చూసి వాళ్ళని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. That is the master's gauge. Their disciples, and they are most interesting. I touched upon them somewhat earlier in this treatise. These charts of the crosses are the ones that are prepared prior to the third initiation, at which time the man begins his approach to the cardinal cross of the heavens. I would here remind you in though it is a piece of useless information. అంటే ఇక్కడ ప్రధానంగా అవసరం లేదు కానీ అని అర్థం. ఆయన యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తున్నది ద ఫిఫ్త్ ఇనిషియేషన్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఈస్ ద ఫస్ట్ కాస్మిక్ ఇనిషియేషన్, జస్ట్ as the third initiation is the first systemic. Fifth initiation is the first cosmic initiation, third initiation is the first systemic initiation అన్నారు. ఈ పాయింట్స్ కొంచెం అడ్వాన్స్డ్ పాయింట్. ఇనిషియేషన్ వల్ల మనకు 7 ఇనిషియేషన్స్ ఉన్నాయని చెప్పేశారు. అందులో ఒక్కొక్క ఇనిషియేషన్ ఏ స్టేజ్ ఇవన్నీ మనం చదివేసుకున్నాం. సో థర్డ్ ఇనిషియేషన్ ఇటు క్రాస్ అయ్యేటికి ఇట్ ఇస్ ద ఫస్ట్ సిస్టమిక్ ఇనిషియేషన్. అంటే ఉదాహరణకు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ కాలేజ్ స్టడీ అంటుందిగా. అంటే వీడు ఏమవుతారంటే వీడును థర్డ్ ఇనిషియేషన్ కంప్లీటెడ్కి గ్రామాలతోటి వీడికి ఈక్వల్గా వాటికి అందేటువంటి రహస్యాలన్నీ కూడా వీడికి చోట్ల ఉన్నటువంటి వాటి అందేటువంటి రహస్యాలను కూడా వీడికి అందుతాయి. దట్ మీన్స్ హీ విల్ బి వన్ విత్ ది ప్లానెట్స్కి అందేటువంటి ఇదంతా కూడా వీడికి అందుతుంటుంది. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్. ఫిఫ్త్ ఇనిషియేషన్ కంప్లీట్ అయ్యేటికి వీడికి అప్పుడు వీడి చోట్లు అంటే ఈ సౌరమండలో ఉన్నటువంటి దేవతలు కాకుండా పైన ఉన్నటువంటి దేవతలతో వీడికి వీడికి టీచర్స్గా ఉంటారు. ఈ విషయాలు కూడా మనం గతంలో చెప్పుకున్నాం. దానికి ఇక్కడ వాడుతున్నటువంటి టెర్మినాలజీ ఏమన్నారంటే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిన వాడికి ఇట్ ఇస్ ద ఫస్ట్ సిస్టమిక్ అన్నారు. ఫిఫ్త్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిన వాడికి ఇట్ ఇస్ ద ఫస్ట్ కాస్మిక్ ఇనిషియేషన్ అన్నారు. ఆ పాయింట్ ఉన్నాయి ఇక్కడ మనకి పరిచయం చేశారు. భవిష్యత్తులో వాటి గురించి చెప్తారేమో వెళ్దాం మనం. The third initiation is the first systemic. The 2 first initiations are planetary in their implications. The above statement has deep and esoteric astrological significance. The 2 first initiations are planetary in their implications. First 2 initiations are planetary. The planetary యొక్క influence లో first 2 initiations అని అవుతాయి. ఈ రకంగా దీనికి చాలా అంతర్హస్యాలు ఉన్నాయి. ఫస్ట్ 3 ఫస్ట్లు ఇవన్నీ కూడా వీటికి హైయెస్ట్ లింకప్ అంటే తీస్తుంటారు. సో ఫస్ట్ ఇనిషియేషన్ మీన్స్ వన్స్ హీ ఎంటర్స్ ఇంటు దిస్ సాధనలోకి ఫస్ట్ ఇనిషియేషన్ ఆఫ్ ది ప్లానెటరీ, ఫస్ట్ ఇనిషియేషన్ దట్ ఈస్ ది ఫస్ట్ సిస్టమిక్, ఫస్ట్ కాస్మిక్. దీని ఫస్ట్ ప్లానెటరీ, ఫస్ట్ సిస్టమిక్, ఫస్ట్ కాస్మిక్ ఇలా పెట్టుకోండి. సో దీనికి చాలా ఇది ఉంటుంది. అది తర్వాత థర్డ్ లెసన్ ఏమని చెప్తుందంటే spiritual effects of the zodiacal constellations. I am now going to outline to you the spiritual effect of the passage of a soul around the wheel of experience
We will attempt to consider in the case of each constellation the general effect upon a soul undergoing the experience. సో ఈచ్ కాన్స్టలేషన్, ప్రతి కాన్స్టలేషన్ అది సోల్ లెవెల్లో ఎలా వీడిని గైడ్ చేస్తుంది అనేటువంటి విషయాలు ప్రధానంగా ఈ పాఠంలో మీకు చెప్తానండి అంటున్నారు. సో పర్సనాలిటీగా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అవన్నీ మీరు ఆల్రెడీ చదువుకుని ఉండొచ్చు, బట్ సోల్గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనే విషయం మనకు చెప్తారు. ఫ్రమ్ ది ఆర్థోడాక్స్ యాంగిల్స్ యాజ్ హీ ట్రావెల్స్ ఫ్రమ్ ఏరిస్ టు టారస్ వయా పైసెస్, అండ్ దెన్ యాజ్ ద డిసైపుల్ కమింగ్ అండర్ other influences towards from Aries to Pisces via Taurus. సో ఇక్కడ రెండు ఇన్ఫ్లుయెన్సెస్ చెప్తున్నారు మనకి. ఏరిస్ నుంచి టారస్కి ఎండ్ అవ్వడం, సో వయా పైసెస్ అదొకటి, దట్ ఈస్ ద ఆర్థోడాక్స్ అన్నారు. ఏరిస్ టు పైసెస్ వయా టారస్, దట్ ఈస్ మామూలుగా మనం అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకునేది. ఇది ఈ రెండు రకాలుగా మనం హారోస్కోప్ని స్టడీ చేయడం అంటే చేయండి అంటున్నారు. And then as a disciple coming under other influences travels from Aries to Pisces via Taurus. Thus the usual process is reversed and the man reorients himself and face the east, as we historically call it, face the east. Then అన్నారంటే face the east అన్నారు. సో వీడు మళ్ళా పూర్వాభిముఖుడై వీడి యొక్క ప్రయాణమును సాగించును అని చెప్తున్నారు. పూర్వాభిముఖుడే అంటే ఏరిస్ నుంచి టారస్, టారస్ నుంచి జెమిని, జెమిని నుంచి క్యాన్సర్, ఈ రకంగా వెళ్తాడు. ఒక మొదట్లో సాధనలో ఉన్నాడు, ఏరిస్ నుంచి మీనం, మీనం నుంచి కుంభం, కుంభం నుంచి మకరం, మకరం నుంచి ధనుస్సు, ఇలా తిరుగుకుంటూ వస్తుంది. ఇది ఒకటి. అంటే టోటల్గా 3 టైప్స్గా పెడుతుంటుంది మీకు. మామూలుగా ఒక యావరేజ్ మ్యాన్ చెప్పినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా వేసేస్తారు మామూలుగా మనకు. ఒక సాధన అంటున్నది చెప్పి పెట్టినప్పుడు వాడికి మేషం, మీనం, కుంభం ఇలా వేస్తారు. ఒక సాధకుడు ఒక మంచి ఇనిషియేట్ లెవెల్లో వెళ్ళినప్పుడు మళ్ళీ వాడికి మేషం, వృషభం, మిథునం ఈ రకంగా వస్తుంది. 3 టైప్స్గా చెప్పారు. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే అది చెప్తున్నారు. ఏరిస్ టు టారస్ వయా పైసెస్ అండ్ దెన్ యాజ్ ఎ డిసైపుల్ కమింగ్ అండర్ other influences travels from Aries to Pisces via Taurus. Thus the usual process reversed with face the east is stated. He expresses then in the higher possible manner the qualities of his soul ray. As the first case, he expressed the quality of the personality ray. First, he expresses the personality ray. అంటే Aries to Taurus, he expresses the personality ray అని చెప్తున్నారు. Aries to Pisces via Taurus అన్నప్పుడు he expresses as the soul ray అని చెప్తున్నారు. It is not possible for me to be more specific. I seek only to give certain spiritual implications and hints and to convey a general idea of the effect of the great illusion upon resultant conditions, and secondly the result of the great test which every disciple eventually undergoes as he reverses the wheel of life. Wheel of life అంటే రివర్స్ అయినప్పుడు వాడు అండర్గో అయ్యేటువంటి కండిషన్స్, వీటిలో జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు చెప్తారు. అయితే పాయింటెడ్గా పిన్ పాయింటెడ్గా అన్నటువంటిది చెప్పడం కొంచెం కష్టం. జనరల్గా ఒక సాధకుడిలో మామూలుగా ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఎవరిది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు జాగ్రత్తగా చూసి స్టడీ చేయండి అంటే రహస్యం మనకి చెప్తున్నారు. ఇప్పటిదాకా మనకి జ్యోతిష్యం గురించి ఒక ఇంట్రడక్షన్గా ఇవన్నీ వెళ్ళాయి. ఇప్పుడు నుంచి మనకి ఏంటంటే ఒక్కొక్క రాశి మనకి, ఉదాహరణకి మేషరాశి, వృషభ రాశి, మేషరాశి మేన రాశి నుంచి ఇలా వెళ్తారన్నమాట. మేషం, మీనం, కుంభం ఇలా చెప్పుకుంటూ వస్తారు ఒక్కొక్క రాశి గురించి. ఆ రాశి అవి స్పిరిచువల్గా ఎలా లింకప్ అవుతుంటుంది ఏమిటి, ఈ రహస్యాలన్నీ ఇప్పటి నుంచి ఉంటుంటుంది. అందు గురించి ప్రస్తుతం మనం ఏరియస్ గురించి మనం చదువుకోబోతున్నాం. ఇంతవరకు మీకు చక్కగా అవగాహన అంతా కరెక్ట్గా ఉంది అంటే మనం నెక్స్ట్ పాఠంకి మనం వెళ్ళచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే కొంచెం ఏంటో ఇది అర్థం అవ్వట్లేదు అంటుండేది ఉంటే మనం అది క్లియర్ చేసుకుని మనం నెక్స్ట్ దానికి వెళ్ళడం అంటుండేది ఎక్కువ కరెక్ట్గానే మనం డైరెక్ట్గా మన నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. బట్ ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగండి, అది చెప్పుకుని మనం నెక్స్ట్ పాఠంకి వెళ్దాం. నేను సందేహాలు ఏం లేవంటే మనం ఏరీస్కి వెళ్ళిపోదాం నెక్స్ట్. ఓకే, సందేహాలు ఏం లేవు కదా ఎవరికి? అంతా చెప్పింది క్లియర్గానే ఉంటుంది కదండి అందరికీ?
ఏరీస్ గురించి చెప్తున్నారు. ఓకే, దీని చదువు. Aries the ram. Strictly speaking, what I have to say now concerns the pure first ray type because Aries is a zodiacal sign through which the first ray of will or power reaches our planetary life. మనం ఇదంతా కూడా రే ఇన్ఫ్లుయెన్స్గా మనం దీన్ని అవగాహన చేసుకుంటే దీని యొక్క అంతర్రాష్ట్రాలు మనకు చక్కగా దర్శనం అవుతాయి. సో ఫస్ట్ రే అంటున్నది ప్రధానంగా మనం ఏరీస్లో బాగా చదవచ్చు. సో ది ప్యూర్ ఆఫ్ ది ఫస్ట్ రే కెన్ బి సీన్ ఇన్ ఏరీస్. అదే విల్ ఆర్ పవర్ అన్న సంకల్ప శక్తి అదిగా మనం చెప్తుంది. రీచెస్ ఆర్ ప్లానటరీ లైఫ్. సచ్ ప్యూర్ టైప్స్ ఆర్ రేర్ ఇండీడ్ అండ్ అట్ దిస్ పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్ వెల్ నై అన్నోన్. Most people are governed by their personality ray, and as the present first ray types are expressing themselves through personalities which are on all the rays. సో ఈ ఫస్ట్ రే ఆస్పెక్ట్ అన్నటువంటిది పర్సనాలిటీ రేగా ఉంటున్నప్పుడు దాని యొక్క గుణాలు మనం మామూలుగా మనం చూస్తుంటాం. వాడికి దురుస్తాను ఎక్కువ అండి, వాడు ఏది వినడండి, వాడు ముందుకు వెళ్ళిపోతుంటాడండి, దుంకేస్తుంటాడు, వాడి తర్వాత వాడు వెనక్కి వస్తుంటాడు, ఇలా మీరు చూస్తుంటారు. బట్ ఫస్ట్ రే యాజ్ అ సోల్ రే ఉందనుకోండి, వాడు ఎలా చేస్తాడు పని, చోట్లో ఏదైతే వాడు నిర్వహించాలో ఏదైతే వాడు చేస్తాడో అది చాలా దానికి ఇట్ హ్యాస్ వెరీ లాంగ్ లాస్టింగ్ ఇది అనమాట రిజల్ట్స్. అలా ఉంటుంది అన్నట్టు ఫస్ట్ రే వాడు సోల్ రే అయ్యి వాడు పనిచేస్తుంటే అది చెప్తున్నాడు. Most people are governed by their personality ray, and at the present first ray types are expressing themselves through personalities which are on all the rays. I would simply ask you to consider what I have to say from the angle of character effects of problems presented and of quality unfolded. It is well nigh impossible to be more explicit until such time as the science of the race has been further developed. The astrologer must ascertain the ray type before he will be able to cast them adequate horoscopes of the soul. My remarks are therefore general and not specific, and the universal and not particular. I impose no doctrine. I indicate phases of speculation which might prove illuminating and fruitful. సో మీరు రేస్ని అవగాహన చేసుకుని రేస్ నుంచి మీరు రాసుల్ని అవగాహన చేసుకోవడానికి రాదు. అంటే ఉదాహరణకి వాడు ఏ రేకి సంబంధించినటువంటి ఇదంతా మనకి ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనకు కొంత గైడెన్స్ ఇచ్చారు ఆయన. ఇంకా ఫర్దర్ బుక్స్లో మనకు వస్తుంటుంది ఈ రేస్ గురించి టచ్. సో వాడు యొక్క రే ఏమిటి, ప్రతివాడిది మీరు ఎవరు, మీరు ఫ్రెండ్ అనో, మీ స్నేహితుడనో, మీ బంధువు అనో, మీ అన్నయ్యో తమ్ముడో ఎవడో ఉంటాడు. వీడు ఏ రేకి సంబంధించిన వాడు అనేది ఫస్ట్ మీరు స్టడీ చేయండి. వీడు పర్సనాలిటీ రే ఏమిటి, వీడి ఆస్ట్రల్ రే ఏంటి, వీడి యొక్క మెంటల్ రే ఏంటి, వీడు పర్సనాలిటీ రే ఏమిటి, వీడి యొక్క ఈగోయిక్ రే ఏమిటి, ఇలా మీరు స్టడీ చేయండి బాగా. మీరు మన బాగా అంటే మన ఇంట్లో మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మనం బాగా అర్థం చేసుకోగలం కదా. సో వాడి యొక్క రే పట్టుకోండి మీరు ఫస్ట్ యూ ట్రై టు ఐడెంటిఫై హిజ్ రే. అప్పుడు ఆ రేని మీరు వాడి యొక్క హారోస్కోప్లో అది ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటుండే స్టడీ చేయండి. కొంచెం అంటే బాగా అంటే ఇది సోల్ రేగా ఎలా సోల్ రే అంటుండేది ఒక సాధకుడిది ఎలా వాడి యొక్క హారోస్కోప్లో అది రిప్రజెంట్ అవుతుంది అంటుండే స్టడీ చేయాలి. నెక్స్ట్ సో ఇక్కడ నేను ఆయన చెప్తుంది ఏంటంటే జనరల్ ఇంప్లికేషన్స్ నేను చెప్తున్నాను, పర్టికులర్గా నేను వెళ్ళట్లేదు. అంటే ఈ రే ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా నేను అన్నీ అలా చెప్పట్లేదు. ఉదాహరణకు ఫస్ట్ రే వాడు మేషరాశిలో వాడు జన్మించాడు అనుకోండి, వాడిది ఎలా ఉంటుంది ఇది స్టడీ చేయండి. అలా ప్రతి 7 రేస్వి కూడా వాళ్ళు ఉదాహరణకు ఫస్ట్ డే వాడు మేషరాశిలోనే జన్మించక్కర్లే, ఫస్ట్ వాడు వృషభరాశిలో జన్మిస్తాడు, మిథున రాశిలో జన్మిస్తాడు. ఇది ఎలా వాళ్ళు రిప్రజెంట్ అవుతుంది అంటే మీరు స్టడీ చేయండి బాగా, అది చెప్తున్నారు ఆయన. మేషరాశి యొక్క గుణాలని మీరు బాగా అవగాహన చేసుకోండి. ఫస్ట్ డే వాడు మేషరాశి వాడు ఒకటయ్యాడు అనుకోండి, వాడిది ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ డే వాడు వృషభ రాశి వాడిది వృషభ రాశి అయింది, వాడు ఎలా ఉంటున్నాడు అనేటువంటి స్టడీ చేయండి. దెన్ యూ కెన్ అంటే బాగా సబ్జెక్ట్ని బాగా డెప్త్కి వెళ్ళి మీరు స్టడీ చేయడం అటువంటి చేస్తుంటే మీకు ఈ రహస్యాలన్నీ చక్కగా తెలుస్తాయి. అది సో జనరల్ థింగ్స్ నేను ఇండికేట్ చేస్తా కానీ పర్టికులర్గా నేను చెప్పట్లేదు మీకు అంటున్నారు. Aries is one of the constellations of the cardinal cross of the heavens. This is the cross of God, the Father, and therefore of the incarnating monad. It is the cross. బాగా స్టడీ చేయండి. అందు గురించి మనకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో పురుషుడుగా చెప్తారు మాస్టర్ గారు.
నారాయణుడు దిగి వచ్చినటువంటి అంతర్యామి ఇదిగా మనకు చెప్తారు. అందు గురించి జ్యోతి మనకి మాస్టర్ గారు ఐరిస్లో ఇచ్చినటువంటి సింబల్ ఏంటంటే అభయహస్తం. మాస్టర్ గారు అందులో సింబల్గా చెప్తారు మనకి ఏరిస్. సో అది చెప్తున్నారు ఇక్కడ మళ్ళా. Aries is one of the constellations of the cardinal cross of the heavens. This is the cross of God. అది వన్ ఆఫ్ ది కార్డినల్ క్రాస్. అంటే ఇక్కడ ఒక క్రాస్ అనేది చర్రాసికి సంబంధించినటువంటి క్రాస్ ఇక్కడ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది కార్డినల్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అన్నారు దీన్ని. 1 1 4 7 10 కదా, ఇది 1 ఇది. సో దిస్ ఇస్ ది కార్డినల్ క్రాస్. సో కార్డినల్ క్రాస్ కాబట్టి దిస్ ఇస్ ది క్రాస్ ఆఫ్ గాడ్ ది ఫాదర్ అండ్ దేర్ ఫోర్ ఆఫ్ ది ఇన్కార్నేటింగ్ మొనార్క్. ఇది క్రాస్గా చెప్తారు దీన్ని. సో ఈ క్రాస్ని మనకి చతుర్భుజుడుగా చెప్తారు మనకి. సో చోట్ల ఈ క్రాస్ను ఆరాధించడం అంటున్నది ఎప్పుడో అసలు వేద సంప్రదాయాల్లో నుంచి ఇచ్చినటువంటి విషయం ఇదంతా కూడా. దాన్ని కొంచెం నలుగురికి అందించడానికి క్రైస్త్ మళ్ళీ జీసస్ ద్వారా అది అందించారు. అది తర్వాత వాళ్ళు తెలియకుండా అది వాళ్ళకి సంబంధించిన సింబల్ అనుకుంటున్నారు. బట్ ది సింబాలిజం ఆఫ్ క్రాస్ హ్యాస్ బిన్ గివెన్ ఇన్ డేస్ ఓల్డ్. This is the cross of the Father and therefore of the incarnating monad. It is the expression of will or power as it expresses itself through the great creative process. When the initiate, as we shall later, transfers himself onto the cardinal cross from which he descended, then coming into incarnation and mounted in its place the common or mutable cross, he no longer identifies himself with form or even with soul, but with the will of divinity and with the eternal plan and purpose. Mutable cross తోటి వీడు ఐడెంటిఫై అయినప్పుడు వీడు చోట్లో ఉన్నట్టే అంతర్యామితో వీడు అనుసంధానం చెందుతూ ఉంటాడు. అంటే వీడి యొక్క సోల్లను, అంటే ఇక్కడ ఒక రహస్యం ఏం చెప్తానంటే చరరాశి వాడు ఈ మ్యూటబుల్ క్రాస్ వీడు వెళ్ళాడు అనుకోండి. కార్డినల్ క్రాస్ నుంచి మ్యూటబుల్ క్రాస్కి వెళ్ళాడు వీడు. మ్యూటబుల్ క్రాస్ అంటే కార్డినల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్, మ్యూటబుల్ క్రాస్. అంటే వీడు ఇక్కడి నుంచి వీడు మ్యూటబుల్ క్రాస్కి వెళ్ళి అంటే దుస్వభావ రాశి, ఇది చర్రాశి. ఈ దుస్వభావ రాశికి వెళ్ళేవాడికి హీ నో లాంగర్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఫారం ఆర్ ఈవెన్ విత్ సోల్. వీడు ఐడెంటిఫైయింగ్ విత్ ఫారం కానీ విత్ సోల్ కానీ ఉండదు. వీడు చోట్లో అంటే వీడితో ఐడెంటిఫై అవుతాడని చెప్తారు. బట్ విత్ ద విల్ ఆఫ్ డివినిటీ అండ్ విత్ ద ఎటర్నల్ ప్లాన్ అండ్ పర్పస్. అంటే ఈ కార్డినల్ క్రాస్ నుంచి వీడు మ్యూటబుల్ క్రాస్ వీడు వెళ్ళేవాడు కంటే దట్ ఈస్ ది థర్డ్ క్రాస్. ఈ థర్డ్ క్రాస్ వీడు ఎప్పుడైతే వెళతాడో అప్పుడు వీడు పర్సనాలిటీ రే, సోల్ రే ఇది దాటి పైన ఉన్నటువంటి మొనాడికి వీడికి లింకప్ ఉంటాడు. అంటే సోల్గా కూడా వీడు ఐడెంటిఫై అవ్వకుండా చోట్లో ఉన్నటువంటి అంతర్యామితో వీడు ఐడెంటిఫై అవుతాడు. అది జరుగుతుంది మ్యూటబుల్ క్రాస్ అన్నారు. కామన్ ఆర్ మ్యూటబుల్ క్రాస్, హీ నో లాంగర్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఫారం ఆర్ ఈవెన్ విత్ సోల్, but with the will of divinity and with the eternal plan and purpose. It becomes his plan and purpose. He knows no other in a sense which is unknown even to an initiate of the third degree. He then enters into the council chamber of God. He becomes a part of the conclave at Shambhala. He functions no longer simply as a member of the hierarchy upon the mental plane. He can now function through all the 3 world centers: humanity, the hierarchy, and Shambhala. Yes, అంటే జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే వీడు మేషరాశిలో వీడు విల్ ఆస్పెక్ట్ వీడు దిగి వచ్చినటువంటి వాడు. ఇక్కడి నుంచి వీడు ఏమవుతాడంటే మేషరాశి నుంచి మేషరాశిలో వీడు దిగి వచ్చినటువంటి వాడు అంటే హీ విల్ బి ఫస్ట్. వాడి దగ్గర ఉండేటువంటి క్రాస్ ఏంటంటే కార్డినల్ క్రాస్. ఈ కార్డినల్ క్రాస్గా వీడు ఐడెంటిఫై అవుతాడు. సో ఈ కార్డినల్ క్రాస్ నుంచి వీడు మ్యూటబుల్ క్రాస్కి వెళ్తాడు నెక్స్ట్. అంటే దీని నుంచి ఫిక్స్డ్ క్రాస్కి అయ్యి దాని తర్వాత మ్యూటబుల్ క్రాస్కి వెళ్తాడు. మ్యూటబుల్ క్రాస్కి ఎప్పుడైతే వెళతాడో అప్పుడు వీడు చోట్లో వీడు ఎలా ఉంటాడంటే వీడు ఒక దైవ స్వరూపంగా వీడి చోట్ల వ్యవహరించడానికి ఉంటుంది. అంటే ఒక జీసస్ ది క్రైస్ట్ ఎలా అయితే వ్యవహరించారో అలా వీడు వ్యవహరిస్తాడు. ఒక మహానుభావులు, ఒక ఎడిప్ట్ వీళ్ళు ఎలా వ్యవహరిస్తుంటారో వీడు అలా వ్యవహరిస్తాడు అన్నమాట. మేషరాశిలో వీడు ఈ రకంగా దిగి వచ్చినటువంటి వాడు మ్యూటబుల్ క్రాస్లో వీడు వెళ్ళినవాడు. అంటే ది హైయెస్ట్ పాయింట్స్ అంటే వీడికి చక్కగా అందివ్వబడతాయి. అంటే వేరే గురువు వీడిని లీడప్ చేయడం అటువంటిది కరెక్టే, కానీ
ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీడి బాధ్యతలు అప్పచెప్పేస్తారు. ఇదిగో వీళ్ళందరి బాధ్యత నువ్వు చూసుకో అంటుండేదిగా ఉంటుంది అప్పుడు. అది వేరు, పైన ఉంటుంటాడు చెప్తున్నది వీడు ఆచరించడం వేరు. రెండింటికి చాలా తేడా. ఇక్కడికి వచ్చేటప్పుడు టోటల్ బాధ్యత వీడిదే. అంతకుముందు ఎలా ఉండదంటే గురువు డైరెక్ట్ చేస్తున్నాడు, వీడు వాడిని డైరెక్ట్ చేయడంగా ఉంటుంది. ఈ స్థితి వచ్చేటప్పటికి వీడు డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం అంటున్నదిగా ఉంటుంది. ఆ స్థితిలో వీడు వస్తాడు. దాని ఏమన్నంటే కౌన్సిల్ ఛాంబర్ ఆఫ్ గాడ్స్. అంటే చోట్ల కొందరు మహానుభావులు లేదా ది క్రైస్ట్ అంటే ప్రిన్సిపల్ ఒకటి పనిచేస్తాం. అది కొందరి ద్వారా ఎక్కువగా పనిచేస్తుంది. ప్రధానంగా సంబడ గ్రామం నుంచి అది పనిచేస్తాం. సో వీడు ఈ సంబడ గ్రామము దాంట్లో వీడు ఒక భాగంగా వీడు నిలిచి దాని నుంచి వస్తున్న ఎనర్జీస్గా వీడు రిప్రజెంట్ అవుతుంటాడు చోటు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో he then enters into the council chamber of God. He becomes a part of the conclave at Sambada. He functions no longer simply as a member of the hierarchy upon the mental plane. హైరార్కీకి వీడు ఒక మెంబర్గా వీడు పనిచేయడం అంటున్నది ఉండదు. మామూలుగా ఏంటంటే ఒక సాధకుడికి హైరార్కీ వీడికి మెంటల్ ప్లేన్లో వీడు గైడెన్స్ ఇస్తుంటారు. మనకి ఈ విషయంలో ఏమని చెప్తారంటే సోలో వీడు వెళ్ళిన తర్వాత వీడు ఓన్ మొనాడ్ వీడికి డైరెక్షన్ అంటున్నది ఒకటి ఇస్తుంటుంది. దట్ ఈస్ వన్ డైరెక్షన్. దట్ ఈస్ వాట్ హీ రిసోర్స్. అనదర్ డైరెక్షన్ ఈస్ ఫ్రమ్ ది మాస్టర్. హీ రిసోర్స్ వన్ డైరెక్షన్. అండ్ థర్డ్ ఈస్ అనదర్ పాయింట్ దేర్ హీ సేస్ వీడు గైడ్ చేస్తున్నటువంటి మాస్టర్ కాకుండా ఇంకెవరైనా కూడా వీడిని గైడ్ చేయించాడు. అంటే ఇంకెవరైనా అంటే ఉదాహరణకి వీడు ఫిఫ్త్ రే వాడు, ఫిఫ్త్ రేకి సంబంధించిన మాస్టర్ వీడిని గైడ్ చేయొచ్చు, వీడు మొనాడ్ వీడిని గైడ్ చేయొచ్చు, లేదా ఉదాహరణకి మైత్రేయుల వారు వీడిని డైరెక్ట్గా వీడిని అక్కడ గైడెన్స్ అంటే వీడికి ఇవ్వవచ్చు. 3 రకాలైనటువంటిదిగా ఉంటుంటుంది వీడికి గైడెన్స్. సో ఎక్కడి నుంచి వీడి గైడెన్స్ వస్తుంది అనేటువంటి విషయం వీడు తెలుసుకోవాలి. సాధనలో వెళ్తుంటే చక్కగా తెలుస్తుంది. అదేం పెద్ద ఇది కాదనుకోండి. ఎప్పుడైతే హైదరాబాద్ బాగా అలవాటు ఉన్నవాడికి ఇటువంటి హ్యాబిట్స్ అని ఏదో చెప్తుంటారు కదా, అలా ఇది కూడా ఒక సాధన చక్కగా వెళ్ళేవాడికి ఇటువంటి ఈరోజు మైత్రేయుల వారు మనకి సందేశం ఇచ్చారు, ఈరోజు మన రెగ్యులర్ మాస్టర్ గారు మనకి ఈరోజు సందేశం ఇచ్చారు, ఇలా వీడికి తెలుస్తుంది. అది ఆ లెవెల్కి సంబంధించినటువంటి రహస్యం. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ నుంచి గైడెన్స్ అందడం అంటున్నది ఉండదు. వీడు గైడెన్స్ ఇచ్చేటువంటి స్థితిలో వీడు వెళ్ళి కూర్చోవడం అంటుంది. అది అన్నమాట. వీడు గురువు అయిపోతాడండి. ఆ రకంగా ఉంటుంది. He then enters into the council chamber of God. He becomes a part of the conclave at Shambhala. He functions no longer simply as a member of the hierarchy upon the mental plane. He can now function through all the 3 world centers. 3 world centers ఉన్నాయి. ఒకటి ఏమన్నారంటే హ్యుమానిటీ అన్నారు, ఇంకొకటి హైరార్కీ అన్నారు, ఇంకొకటి సంబళ అన్నారు. హైరార్కీ గురించి 12 క్రియేటివ్ హైరార్కీస్ గురించి మనం చదువుకున్నాం. వాళ్ళ గైడెన్స్ ఒకటి ఉంటుంది. సంబళ నుంచి ఒక గైడెన్స్ అంటే వస్తుంటుంది. హ్యుమానిటీ అంటున్నారు. వీటి గురించి మనకి భవిష్యత్తులో వస్తాయి ఇంకా వివరాలు. Aries initiates the cycle of manifestation. All souls are individual entities come into human incarnation for the first time in the sign of Cancer. Aries initiates ది సైకిల్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే సంకల్పం అంటున్నది ఇక్కడ జరుగుతుంది ఫస్ట్ ఏరిస్లో. అది మేనిఫెస్ట్ అయ్యేటువంటిది మీకు క్యాన్సర్లో అవుతుంది, కర్కాటకంలో అవుతుంది. మేషరాశిలో దానికి కావాల్సినటువంటి సంకల్పం అంటున్నది అందుకుంటుంది. కర్కాటకంలో దానికి కావాల్సినటువంటి విధానం అంటున్నది అక్కడ దర్శింపడుతుంటుంది. సో విధానాన్ని మనం బేస్ చేసుకున్నప్పుడు లేదా భౌతికత్వం మీరు బేస్ చేసుకున్నప్పుడు మీరు సంకల్పానికి మీరు వెళ్ళాలి. భౌతికత్వంలోనే ఉండిపోతే ఉపయోగం లేదు. భౌతికత్వం నుంచి సంకల్పాన్ని చేరాలి. సంకల్పం చేరకుండా కేవలం భౌతికంలో ఉండిపోయామనుకోండి, దానివల్ల మనం ఆనందం పొందలేం. ఆనందం ఎప్పుడు సీతారాములు కలిసి ఉంటూ ఉన్నప్పుడు ఆనందం, సీత విడిగా ఉంటూ ఉన్నప్పుడు ఆనందం లేదు ఆ లైఫ్లో. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటిగా ఉంటున్నారో లైఫ్ చాలా ఎంజాయింగ్గా ఉంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరు డిఫర్ అయ్యారో లైఫ్లో ఎంజాయ్మెంట్ పోతుంది. సో కర్కాటక రాశి అనేటువంటిది మీరు సీతామ్మ వారిగా అనుకుంటే, మేషరాశి శ్రీరాముడిగా మీరు అనుకోండి, అలా ఉంటుంది. In the sign Cancer, అది emerging as mental entities in the sign Aries as emotional desire entities in the sign Taurus, అది. So emerging as mental entities in the sign Aries as emotional desire in the sign Taurus and as vital entities in the sign Gemini taking the physical form in Cancer. మెంటల్ ఎంటిటీస్ సంకల్పము
దానికి కావాల్సినటువంటి కోరిక అంటున్నది మీకు టారస్లో వస్తుంది. అందు గురించి అమ్మవారిని అయ్యవారి యొక్క హృదయంలో వేస్తారు. కోరికలు అనేటువంటి ఇక్కడ పుడుతుంటాయి కదా మనకి. అందు నుంచి అమ్మవారు మనలో కోరిక అంటున్నది కలిగేట్టుగా అమ్మవారు ఉంటారు. కోరికలు అనేటువంటి లేవనుకోండి, లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండదు. ఇదేదో పొందుదాం, అదేదో చేద్దాం, ఇది మనకు ఒక జీవితం మీద ఉత్సాహం కలిగించేది మనలో ఉండేటువంటి కోరికలు. కోరికలు లేనటువంటి వాడికి జీవితం మీద ఉత్సాహం ఉంటుంది. ఉంటే ఉంటుంది, పోతే పోతుందా, ఏముంది, వెయిటింగ్ ఫర్ కాల్ అంటుంటాడు. అంటే లైఫ్లో ఉత్సాహం లేదు వాడికి పాపం. ఉత్సాహం ఉందనుకోండి, 80 ఏళ్ళ వాడికి కూడా ఉత్సాహం ఉండాలి. వయసు వచ్చేసింది కదా, మనకేమిటంటే ఇంకా లైఫ్ అంటుంది కాదు. 85 ఏళ్ళైనా సరే, 90 ఏళ్ళైనా సరే, వాడు ఉత్సాహంగా జీవించాలి. వాడు యూ నీడ్ నాట్ సజెస్ట్ గాడ్ టు టేక్ మీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వాడికి తెలుసు వీడిని ఎప్పుడు పిలవాలి. వీడు చేయాల్సింది ఏంటంటే లైఫ్లో ఉత్సాహం అంటే కల్పించుకోలేదు. అమ్మవారు వీడిలో ఉంటుండడానికి ప్రతీక అది. అంటే ఒక సేవ చేస్తున్నా సరే, ఒక మంచి పని చేస్తున్నా సరే, వీడు వాటిలో ఒక ఉత్సాహం కలగాలి. ఇంకా దాన్ని ఏ రకంగా చేద్దాం అంటే కోరిక వీడిలో కలుగుతూ ఉంటుంది. 10 మందికి అన్నదానం చేస్తాం. ఈరోజు అన్నం పప్పు వండి పెట్టాం, రేపు అన్నం పప్పు సాంబార్ వేసి పెడదాం అంటే చాలా బాగుంటుంది. పాపం ఎండలు అసలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు పాపం ఆకళ్ళతో ఉంటారు. ఉత్త పప్పు అన్నం అంటే ఎంత తింటారండి? అలా చేసి ఇంకో కొన్నాళ్ళు అడిగి వీడు పెరుగన్నం కూడా పెడదాం, పెరుగన్నంలో మామిడికాయ ముక్కలు కూడా వేద్దాం. ఇలా వాడికి కోరికలు కలుగుతుంటాడు చేసే సేవ మీద. అంటే 10 మంది చక్కగా అన్నం పప్పు సాంబారు పెరుగన్నం మామిడికాయ ముక్కలు వేసుకుని తింటే వాళ్ళందరికీ పొందినటువంటి రుచి వీడికి ఆనందం ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అమ్మవారు ఇన్ హిమ్. దాన్ని టారస్గా చెప్తారు. దీనికి కావాల్సినటువంటి వైటలైజింగ్ దాన్ని, అంటే దానికి కావాల్సినటువంటి చోట్ల నుంచి ఎనర్జీస్ అంతా కూడా జెమిని వీడికి అందిస్తుంటుంది. క్యాన్సర్ అది భౌతికత్వం తీసుకొస్తుంటుంది. ఇది రహస్యాలు వీటన్నిటికీ. సో ఈ 4టిని ఈ రకంగా మీరు బాగా ధ్యానం చేయండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. సో సృష్టి యొక్క ఆవిర్భావ రహస్యాలు మీకు చక్కగా దర్శనం అవుతాయి. సో మేషంలో సంకల్పం అంటుంటుంది. దీన్నే పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరిగా కూడా మీరు చెప్పుకోవచ్చు. ఏరిస్లో ఇది రా అంటుండే శబ్దం ఏరిస్, మా అంటుండే శబ్దం కర్కాటకండి. రా మా అంటుండేది కలుపుకుంటాం మనం గురించి. ఈ కలుపుకోవడంలోనే మనం కర్కాటకం నుంచి మేషమునకు మనం చేరతాం. ఆయన అక్కడ మేషంలో అంటువంటి వాడు పురుషుడు, ఇక్కడి నుంచి భౌతికత్వం అంటుంటే తీసుకొచ్చేటువంటిది అమ్మవారు స్వరూపం. అందు గురించి ప్రకృతి అంటుండేది కర్కాటకంగా తెలియబడుతుంటుంది. కర్కాటకంగా తెలియబడుతున్నటువంటి ప్రకృతిని మనం అందుగురించి ఈ వర్షాలు పడటం, ప్రకృతి శోభాయమానంగా తయారవడం, ఇదంతా కూడా కర్కాటక రాశిగా మనం చెప్తాం. ఇదంతా ఎవడికి ఆధారంగా జరుగుతుందంటే మేషరాశి వాడి యొక్క ఆధారంగా ఇదంతా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా. అందుగురించి దీన్ని చక్కగా అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు మనకి. సో జెమిని వైటల్ ఎంటిటీస్ ఇన్ ద సైన్ జెమిని, అంటే చోట్లోకి ప్రాణశక్తి అంటే దేని నుంచి వస్తుందంటే జెమిని ద్వారా చోట్లోకి ప్రాణశక్తి అంటే వస్తుంది. దీని నుంచి ఈ ప్రాణవాయువుని వీడు చక్కగా జెమిని అంటే యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమంగా వీళ్ళకి ప్రాణశక్తి, ప్రాణవాయువు అంటే వీళ్ళకి ప్రవహిస్తాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏంటంటే కాన్స్టలేషన్ జెమిని. అది నుంచి జెమినికి అది వైటలైజ్ అవుతుంది, క్యాన్సర్లోకి అది భౌతికత్వం తీసుకొస్తాం. సో వీడు క్యాన్సర్ నుంచి జెమినికి వెళ్ళాలి, జెమిని నుంచి వృషభానికి వెళ్ళాలి, వృషభం నుంచి మేషం చేరాలి వీడు. అది వీడి యొక్క తిరోగమనం. ఇది చేసుకుంటూ వీడు వెళ్ళాలి, క్యాన్సర్ అన్నారు. This is an involutionary subject to cycle. Thus, they emerge into the version of physical plane existence into the world of matter. Yet, the first impulse is awakened in Aries, for Aries is the place where the initial idea to institute activity takes form. వీళ్ళకి ఐడియాస్ అంటే ఎక్కడి నుంచి దిగి వస్తుంది, ధ్యానం చేయండి. అప్పుడు మీలో మేషం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ ఐడియాస్కి కోరిక అనేటువంటిది మీలో ఎక్కడ కలుగుతుందో ధ్యానం చేయండి. అప్పుడు మీలో వృషభ రాశి ఎక్కడుందో మీకు తెలుస్తుంది. ఈ కోరిక కలిగినటువంటి దానికి చోట్ల నుంచి శక్తి అనేటువంటిది మీలోకి ఎక్కడి నుంచి వస్తుందో ధ్యానం చేయండి. అది మిథున రాశిగా తెలుసుకోండి. అది భౌతికత్వం దాల్చిన దాన్ని కర్కాటక రాశిగా తెలుసుకోండి. ఇలా మీకు కలిగినటువంటి ప్రతి సంకల్పాన్ని ఈ రకంగా ధ్యానం చేయండి. మీకు అప్పుడు ఈ 4 రాసుల యొక్క రహస్యాలు మీకు బాగా అర్థమవుతాయి. సరే, బాగా ధ్యానం చేయండి. మీలో ఒక కోరిక, ఒక సంకల్పం అంటుంది. ప్రతి వాళ్ళకి ఒక సంకల్పం అంటుంది లైఫ్లో కలిగి ఉంటుంది. ఏదో ఒక సంకల్పం. కోరికలు వేరు, సంకల్పాలు వేరు. సో ఈ సంకల్పం అంటున్నది కలిగింది. ఈ సంకల్పం ఎక్కడి నుంచి కలిగింది నాలో బాగా ధ్యానం చేయండి. అది మేషరాశిగా తెలుసుకోండి. ఆ సంకల్పానికి కోరిక మీలో కలుగుతుంది. అబ్బా నిజంగా ఇది జరిగితే చాలా బాగుండే మనకి అంటున్నది అనిపిస్తుంది. అది మీలో వృషభ రాశిగా తెలుసుకోండి. వీడిలో కోరిక అంటున్నది లేకపోతే వీడిలో ఆ పనికి వీడు పని చేయడం అంటున్నది ఉండదు. అది వృషభ రాశిగా తెలుసుకోండి. తర్వాత దానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా చోట్ల నుంచి వీడు స్వీకరిస్తుంది.
దాన్ని మిథున రాశిగా తెలుసుకోండి. భౌతిక రూపం దాల్చిన దాన్ని కర్కాటక రాశిగా ధ్యానం చేయండి. ఈ రకంగా ఈ 4 రాశులను మీరు ధ్యానం చేస్తే మీకు అంతర్రాశులు బాగా దర్శనం అవుతాయి. At the first impulse is awakened in Aries as takes form, it is the birthplace of ideas, and a true idea is in reality a spiritual impulse taking form, subject to and object. Is in reality a spiritual impulse taking form, subject to and object. వీళ్ళు సబ్జెక్ట్ టు ఇంపల్స్, ఆబ్జెక్ట్ టు ఇంపల్స్, వీటన్నిటికి కూడా కేంద్రం మేషరాశి. అంటే వీటిలో సంకల్పములు అనేటువంటివి దిగి రావడానికి కేంద్రం ఏమిటంటే వీటిలో ఉన్నటువంటి మేషరాశి. అంటే మేషరాశి అంటే దేహంలో ఈ భాగం, వీటిలో ఉండేటువంటి భాగం ఇది. అందునుంచి తల ఎప్పుడు కూడా చాలా చక్కగా ఉంచుకోండి, నిటారుగా ఉండండి, వీలున్నంత వరకు ఓపెన్ స్పేస్లో ధ్యానం చేయండి. ఇలాంటివన్నీ మనం చెప్తారు. డైరెక్ట్గా సూర్యుడి నుంచి వీళ్ళకి సంకల్పములు అనేటువంటి అలా దిగి వస్తుంటాయి. ఏవైనా సరే ఆ సంకల్పం ఏదైనా ఉండొచ్చు. వీడికి ఒక మందు తట్టాలి, ఆ మందు తట్టాలంటే వీడి చోట్ల నుంచి సంకల్పం అంటే దిగి వస్తే వీడు చక్కగా ఆ మందులు తడుతూ ఉంటాయి. అంటే చక్కగా వీడు ఎలా వేస్తున్నాడు వీడికి అర్థం కాదు. ఒక్కొక్కసారి వీడు ప్రశ్నించుకుంటే అంటే కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి, లేదా తప్పుగా అర్థమవుతుంది పాయింట్. సో ఆ రకంగా ఉంటుంది. అందుగురించి సంకల్పములు అనేటువంటి దిగిరావడం అనేది చాలా అవసరం. లైఫ్లో సంకల్పములతో మనం అనుసంధానం చెందాలి. మెయిన్ అది చాలా అవసరం. కేవలం మనం మ్యాక్సిమం ఐడెంటిఫై అయితే మన చుట్టూ ఉన్నటువంటి వాటితోటి దీంతో ఐడెంటిఫై అవుతాం. మ్యాక్సిమం మనం క్యాన్సర్ తోటి ఐడెంటిఫై అవుతుంటాం, కర్కాటకంతో. ఇంకొంచెం జాగ్రత్తగా అయితే జెమినితో ఐడెంటిఫై అవుతాం, అంటే వైట్ లైసింగ్ ఇట్. కానీ మనం మేషంతో ఐడెంటిఫై అవ్వాలి, అది చెప్తున్నారు. Subjective and objective. This originates the response of the soul and the highest aspect or quality of deity because there appears the will to incarnate. సో జన్మ తీసుకుందాం, ఒక అవతారంగా దిగివద్దాం అంటే ఆలోచన ఎక్కడ కలిగిందానికి మేషరాశిలో గురించి. మేషంలో పుట్టాడు ఆయన. శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు? మేషంలో పుట్టాడు. విల్ టు ఇన్కార్నేట్ అంటున్నది అక్కడ జరుగుతుంది. ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మొనాడ్ responding to the first aspect of deity evokes a response from the first ray aspect of the soul, and the first step towards incarnation is taken on that plane in the system, which is the mental plane. On that plane in the system. So this sentence knowledge, which is that out. The first ray aspect of the monad. So ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మొనాడ్ ఎలా ఉంటుంది? సో మొనాడ్ ఈస్ హ్యావింగ్ 3 rays: will, love, అండర్స్టాండింగ్. 3 rays. సో నౌ వీఆర్ కమింగ్ టు ది ఫస్ట్ రే. యాక్చువల్ ప్రజెంట్ మొనాడ్ ఈస్ సెకండ్ రే. సో ఫస్ట్ రే మొనాడ్కి వెళదాం, అంటే వెనక్కి వెళదాం. ఇంకా అప్పుడు ఫస్ట్ రే మొనాడ్గా ఉన్నటువంటి వాడు నెక్స్ట్ అక్కడి నుంచి కిందకి దిగాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ది మొనాడ్ రెస్పాండ్ టు ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీ. అక్కడి నుంచి ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీగా దిగి వస్తున్నాడు ఆయన. ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీ అంటే చోటులో దైవం అనేటువంటిది మొట్టమొదటిగా, అంటే అక్కడ దైవముగా దర్శనపడేటువంటి మొట్టమొదటి స్థితి. సో ఫస్ట్ రే ఆఫ్ ది మొనాడ్, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ది డైటీ అది చెప్తున్నారు. ఫస్ట్ రే ఆఫ్ ది మొనాడ్ రెస్పాండింగ్ టు ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీ evokes response from the first aspect of the soul. సో ఈ డైటీ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డైటీ అంటే చోటులో, అంటే ఫస్ట్ రే ఆఫ్ ది మొనాడ్ మీకు కొంచెం సన్నటి పొరగా మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీగా మనం తెలుసుకోవచ్చు. అంటే చోటులో దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీ అన్నారు వాళ్ళు. అంటే ఏంటి? ఈ డైటీగా దర్శనపడేటువంటిది మనకు దర్శనపడేటువంటిది సెవెంత్ ఆస్పెక్ట్ అయితే దాన్ని ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీకి వెళ్ళాలి మీరు. అంటే దేవతలు ఫస్ట్ ఆస్పెక్ట్లో ఎలా తెలియబడుతున్నారు? ఫార్ములాస్గా తెలియబడుతున్నారు. జస్ట్ డైటీ వాళ్ళు ఆఫీసర్గా ఉన్నారు కానీ వాళ్ళు హోల్డ్ చేయలేదు ఇంకా పొజిషన్, సీట్లో వచ్చి కూర్చోలేదు, లేదా సీట్లో కూర్చున్నారు కానీ వాళ్ళు ఇంకా క్యాష్ ఇవ్వడం ఇలాంటి పని ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.